ఎవరైనా మన ఇంటికి వస్తే సంతోషపడతాము, వెళ్ళిపోతే బాధపడతాము. చూడండి, ఎవరైనా పెళ్లి కొడుకు అమ్మాయిని చేసుకున్నప్పుడు ఏమనుకుంటే ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తుందని సంతోషపడతారు. అలాగే అమ్మాయి కూడా చేసుకున్న అబ్బాయిని బట్టి ఆ భర్త నా జీవితంలోకి వస్తుందని సంతోషపడతారు. అలాగే తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు పిల్లల్ని చూసి. ఈ సంతోషం ఎంతకాలం ఉంటుందంటే ఎక్కువసేపు ఉండదండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారంటే మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నా సంతోషంతో ఉంటేనే మీరు పరిపూర్ణులు అవుతారు. చూడండి, ఈ రోజు ఏం చూసుకున్నా సరే సంతోషం ఎంతసేపు ఉంటుంది మన జీవితాల్లో. ఒక సినిమాకి వెళ్ళాం అనుకోండి, మన సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఒక 1 అవర్లోనే మన సంతోషం మొత్తం ఆగిపోతుంది. అలాగే వ్యసనాల్లో ఉన్నవారు ఏం చేస్తారంటే ఏదో బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాటి నుంచి విడుదల పొందడానికి ఏం చేస్తారంటే కొద్దిసేపు వైన్ తాగడమో ఏదో మందు తాగుతారు. వాళ్ళకి ఎంతసేపు ఆ బలము లేదంటే ఆ మనశ్శాంతి ఉంటుందంటే కొద్దిసేపే ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తాడంటే నేను ఇచ్చే సంతోషం కొద్ది కాలం ఉండదు, నేను ఇచ్చే సంతోషం ఇక్కడితో ఆగిపోదు, నేను ఇచ్చే సంతోషం